ఆరాధన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. జ్ఞాపకం ఉంచుకొని ప్రతిసారి నేను మీకు చెప్పవసరం లేదు, స్తుతి యొక్క బద్ధ శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది సాతాను మాత్రమే. మనకి చాలా మన నుండి సాతాన్ని వెళ్ళగొట్టాలంటే చాలా సులువైన పద్ధతి ఏదైనా ఉందంటే మనం దేవుని కొనియాడమే, దేవుని పొగడ్డమే, దేవుని స్తుతించడమే. మన మధ్యలోంచి సాతాన్ని తరమాలంటే అనవసరం లేదు, ఇంకేదో చేయవసరం లేదు. మనం స్తుతిస్తే చాలు. మన మధ్యలో దురాత్మ శక్తులే కానీ సాతానుడే కానీ ఉండలేడు. వాడికి బద్ధ శత్రు ఏదైనా ఉందంటే మనం స్తుతించడమే. మనం కొనియాడుతుంటే వాడికి ఇష్టం ఉండదు. దేవుని కొనియాడుతుంటే, దేవుని పొగుడుతుంటే అస్సలు ఇష్టం ఉండదు, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. చూడండి, ఇంకా సులువుగా మీకు చెప్పాలంటే మనకి ఇంకా నెక్స్ట్ ఇంకో 2-3 మంత్స్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. మన ఇంటికి ఎవరైనా ఒక పార్టీ వాళ్ళు వచ్చి మాకు ఓటు వేయండి అన్నప్పుడు మనం పక్క పార్టీ వాళ్ళు పొగిడామనుకోండి, వాళ్ళు చాలా మంచిగా అన్నీ చేస్తారండి, చాలా మంచి వాళ్ళు అని పొగిడితే మెల్లిగా జారుకుంటారు, మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు కదా. పొగడతా మంచిగా చెప్పడం, పక్క పార్టీ వాళ్ళ కోసం మంచిగా చెప్తే మన దగ్గర ఉన్న పార్టీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అంతే. మనం దేవుని పొగుడుతుంటే, దేవుని గణపరుస్తుంటే, దేవుని స్తుతిస్తుంటే, ఆయన గొప్పతనాన్ని మనం నోటితో చెప్తుంటే మెల్లిగా సాతాడు ఇది మనకి సూటబుల్ ప్లేస్ కాదు, ఇది మనం ఉండాల్సిన స్థలం కాదు, ఇక్కడ దేవునికి ఘనత వెళ్తుంది. నాకు ఎవరైతే ఇష్టం ఉండదో, ఎవరితో అయితే నేను విరోధంగా ఉన్నానో, ఎవరైతే నాకు నచ్చదో వాళ్ళనే ఇక్కడ పొగుడుతున్నారు కాబట్టి ఇక్కడ నేను ఉండడానికి వీల్లేదు అనుకొని మెల్లిగా వెళ్ళిపోతాడు. అందుకని స్తుతించమాట. స్తుతించడంలో కూడా మనం స్తుతించడానికి ఏపాటి వారు మనకి ఈరోజు జీవాన్ని ఇచ్చాడు, బ్రతికి ఉన్నాం. ఎంతోమంది ఈరోజు కనబడి ఛాన్స్ ఇవ్వట్లేదు. మరణం అనేది ఛాన్స్ ఇవ్వట్లేదండి, ఛాన్స్ లేదు ఒక్కొక్కరికి. ఇన్నాళ్ళైతే హార్ట్ అటాక్ వస్తే కనీసం హాస్పిటల్కి వెళ్ళే వరకైనా స్టంట్ వేయించుకోవడానికి టైం ఉండేది, కానీ ఇప్పుడు టైం ఇవ్వట్లేదు, టైం లేదండి. అన్నీ షార్ట్ అయిపోయింది. మనిషి జీవితం షార్ట్, ఆయుష్ షార్ట్. ఈరోజు వర్తమానాలు షార్ట్ మెసేజెస్ వింటారు. షార్ట్ అయిపోయింది కనుక దేవుడు నాకు సంబంధించినవే మీకు అన్నీ కొంచెం కావాలన్నప్పుడు నీ లైఫ్ కూడా షార్ట్ చేస్తానని ఈరోజు మనిషి జీవితం షార్ట్ చేశాడు దేవుడు. పాటలు షార్ట్. ఇప్పుడు చూసారా, 1 minute మెసేజ్, 45 minutes, గంటన్నర వర్తమానాలు ఉండేవి ఈరోజు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో. కానీ ఎక్కువ ఏం వింటున్నారు? 1 hour 40 minutes మెసేజ్ ఎవరు వినరు. అందుకనే దాన్ని కాస్త 10 ముక్కలు చేసి షార్ట్ మెసేజెస్ పెడితే ఆ 1 minuteలోనే ½ minute వింటారు. షార్ట్స్. పాటలు షార్ట్, వాక్యం షార్ట్, ఆదివారం ఆరాధన షార్ట్, గంట ఆరాధన. రోజంతా గడపమంటే 12కి వచ్చాము, 12 నుంచి ఇప్పుడు ఈ యొక్క ఆరాధన 5 గంటలు చేసి దీన్ని షార్ట్ చేస్తేనే వస్తున్నారు జనాలు. ఈ 2 గంటల ఆరాధన అరగంట, ఉదయం అరగంట, 10 గంటలకు అరగంట, 12 గంటలకు అరగంట, 6 నుంచి 7 గంటలకి అక్కడొక అరగంట, రాత్రికి ఒక అరగంట. ఈ అరగంటలన్నీ ఒక పూట జరగాల్సిన ఆరాధన షార్ట్ చేసి షార్ట్. అందుకే ఈరోజు దేవుడు జీవితాన్ని షార్ట్ చేశాడు. ఇప్పుడు ఆరాధన చేయడం కూడా మనం చాలా చేయలేకపోతున్నాం. ఆయన గణపరచడం కూడా చాలా వెతుక్కుంటున్నాం. ఏమని ఆరాధన చేయాలి, ఏమని గణపరచాలి, ఏం చెప్పాలి, ఏం పొగడాలి దేవుణ్ణి, ఏం స్తుతించాలి. షార్ట్. జీవితం షార్ట్ చేశాడు దేవుడు. అందుకని టైం ఇవ్వట్లేదు. అమ్మా ఆఖరి మినిట్లో ఏమైనా చెప్పాలనుకునే సమయం కూడా లేదు. షార్ట్. ఆరాధన చేద్దామండి, చేద్దామా ఆరాధన? షార్ట్ ఆరాధనలు, షార్ట్ జీవితం కావాలంటే షార్ట్ ఆరాధన చేద్దాం. స్వేచ్ఛగా ఆరాధన చేద్దాం. ఒక్క క్షణమైన ప్రభా, ఈ క్షణం వరకు బ్రతుకున్నానంటే నీ ఉచితమైన కృప. ఒక్క క్షణమైనా నేను విడిచిపెట్టి వెళ్తే జీవితం ఎంత షార్టో ఒకసారి గ్రహించి ఆరాధన చేయాలి. మనిషి ఒక మాట చెప్పడానికి కూడా సమయం ఇవ్వట్లేదు. కనుక దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం మనకి షార్ట్ వద్దు, ఫుల్ కావాలి, మొత్తం కావాలి. ఆయన నాకు కావాలి. ఆరాధన చేద్దాం. అలాంటి వారే స్వచ్ఛమైన ఆరాధన చేద్దాం. హేబేల్ ఆరాధన చేస్తారా?
కయ్యూను ఆరాధన చేస్తారా? కయ్యూను అన్నీ కూడా పాడైపోయిన ఆరాధన ఇచ్చాడు. పాడైపోయినంతా ఇచ్చాడు, ఆరాధన చేశాడు. బలి హేబేలు స్వచ్ఛమైన బలి ఇచ్చాడు. ఈ 2 బలుల్లో ఏ బలి మీరు అర్పిస్తారు? ఈరోజు వచ్చారు కదా, ఇక్కడ అర్పణ అర్పించడానికి, ధూపం వేయడానికి మీరు వచ్చారు. మీ యొక్క ధూపం, మీ అర్పణ హేబేల్లాగా ఉంటుందా, కయ్యూన్లాగా ఉంటుందా? షార్ట్ మనకు వద్దండి, ఇది ఎక్కడైనా షార్ట్ చూసుకోండి. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనకి అంతా కావాలి, స్వచ్ఛమైనది కావాలి. మనం స్వచ్ఛమైనది ఇస్తే ఆయన దగ్గర స్వచ్ఛమైనది మనం పొందుకుంటాం. ఆరాధన చేద్దాం. ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమైపోతానయ్యా, నా బ్రతుకేమైపోద్దయ్యా. ఆరాధన చేద్దాం, శక్తికి మించి ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా చెప్పాలి, నిండు మనసుతో. అపవాది శోధనలు నన్ను చుట్టిన ఇహలోక శ్రమలన్నీ కూడా చెప్పండి, మీరు బ్రదర్స్ చెప్పండి. ఆశ్రయమైన నీ నీడలో బ్రతుకుతున్నాను. కునుకక నిద్రించుక నిత్యము నన్ను కాపాడుతున్నాను. షార్ట్ వద్దండి, చేయాలి ఆరాధన, శక్తికి కనపరచాలి, పొగడాలి. ఆయన కాకపోతే ఎవరిని కనపరుస్తున్నామండి.
వరకు కాపాడు. నీ ప్రేమ, నీ కృప, నీ జాలి, నీ కనికరం పొగడాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. నేను స్తుతిస్తూ గణపరుస్తానయ్యా. నిన్ను స్తుతించి కొనియాడుచు నీ దిన బ్రతుకుచున్నానయ్యా. నిన్ను స్తుతించి ఆరాధనకు సిద్ధపడదామండి. ఆరాధనకు సిద్ధపడదామా? ప్రతి ఒక్కరు శక్తికి మించి ఆరాధన ఆరాధనకు సిద్ధపడాలి. ఎవరు సిగ్గుపడక హృదయపూర్వకంగా మంచి ఆరాధన ఇవ్వండి. శక్తికి మించి ఆరాధన చేయాలి. ఆత్మలో పరవశించిపోయి ఆరాధన చేయాలి. శక్తికి మించి ఆరాధన చేద్దాం. మై వర్షిపోయి ఆరాధన చేద్దాం. ఆకర్లో ఉన్నవారు, చైల్డ్స్ లో ఉన్నారు, సిస్టర్స్ చెప్పాలి, బ్రదర్స్ చెప్పాలి, ఏమనొస్తుంది చెప్పాలి. చేతులు పైకి చేతులు. పరిశుద్ధుడు శక్తికి మించి పరిశుద్ధత కావాలి, భక్తి కావాలి, నీతి కావాలి, దేవుని రాజ్యం కావాలి. అన్ని వారు చెప్పండి. పైకి చెప్పండి. సిగ్గుపడకండి. అయ్యో మీ దేవుని స్తుతించడం సిగ్గుపడకండి. బయట వాళ్ళు సిగ్గుపడట్లేదండి. వాటిని ఘనముగా ఆరాధన చేస్తున్నారు, దేవుడు కాని వాటి. మరి నీ దేవుడు ప్రతి నోరు ఆయన స్తుతించాలి. ఇదే మన బలం. మనకున్న ఆరోగ్యం ఇదే, మన ఒంటిలో ఉన్న బలం ఇదే. ఈ ఆరాధనే మనకు బలం, ఈ ఆరాధనే మనకు శక్తి. ప్రభా నిజంగా ఎవరు ఆరాధన చేస్తారు?
ఇక్కడ నిజముగా కయ్యూను లాంటి బలి ఎవరు అర్పిస్తున్నారు? కయ్యూను అర్పించే బలి ఎవరు అర్పిస్తున్నారు? అంగీకరించండి. ఇప్పుడే మీరు ఆ బలిని అంగీకరించండి. నేను ఇప్పుడే మీరు ఆ బలిని అంగీకరించండి. ప్రభా, ధూపంలాగా నీ సన్నిధిలోకి చేరాలి. ప్రభా, ధూపంలాగా నీ సన్నిధికి చేరాలి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. మరొకసారి ఆఖరిగా చప్పట్లు కొట్టి ఆయన కనపడదాం. సమస్త మహిమ ఘనత ఆయనకే చెందును. ఆమేన్, 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 ఆమేన్. ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. ఆయనలో అనే చోటు ఎక్కడా లేదు. ఆయన ఆలకించలేని దేవుడు కాదు. ఆయన ఎక్కడికక్కడ ఆయన ఉంటాడు. సర్వాంతర్యామి అయిన దేవుడు. ఆయన ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో, ఒక మనిషికో, ఒక పట్టణానికో పరిమితమైన దేవుడు కాదు. ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. ఈ క్షణంలోనే అమెరికాలో ఉండగలడు, ఆఫ్రికాలో ఉండగలడు. అక్కడ ప్రార్థనకి ఆయన అటెండ్ అవుతారు, అక్కడ ఆరాధనకి ఆయన అటెండ్ అవుతారు. ఇక్కడ మనకు కూడా, మనతో కూడా ఆయన ఉన్నారు. అందుకే ఈయన సర్వాంతర్యామి అయిన దేవుడు. ఒక కంట్రీకి, ఒక స్టేట్కి పరిమితమైన దేవుడు కాదు. ఆయన లేని చోటు లేదు, ఆయన వినలేని మనవి కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొక్కళ్ళ మీదకి వెళ్దామండి. బెస్ట్ ఆరాధన ఇవ్వాలి. నువ్వు బెస్ట్ చేయాలి ఆయనకి ఆరాధన. నువ్వు అడుగుతావు కదా, ప్రతిదీ కూడా మనం అడుగుతాం కదా, బెస్ట్ కావాలి ప్రభా. ఉద్యోగం బెస్ట్ కావాలి, భార్య బెస్ట్ కావాలి, భర్త మంచి బెస్ట్ కావాలి, మంచి బెస్ట్ పిల్లలు కావాలి, చదువు బెస్ట్ కావాలి, జీతం బెస్ట్ కావాలి అడుగుతాం. మరి నువ్వు బెస్ట్ ఇవ్వా దేవునికి? కన్నీళ్లతో ఆరాధన చేసేవారు ఎవరన్నారా? ఆయన కాళ్ళు ప్రతిరోజు కన్నీటితో కడగాలి. మనం చేయాల్సింది అదొకటే. మనం ఆయనకి ఇచ్చేది ఏమీ లేదు. మనం ఇచ్చే అంత కెపాసిటీ ఏ మనిషికి లేదు. దేవునికి ఇచ్చే కెపాసిటీ ఇక్కడ ఎవరికైనా ఉందండి? లేకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా? దేవునికి నేను ఇది ఇవ్వగలను, అటువంటి కెపాసిటీ నా దగ్గర ఉంది చెప్పగలరా? లేదండి, మనం ఏమీ ఇవ్వలేం. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నాకు ఇచ్చే అంత కెపాసిటీ నీకు లేదు, కానీ లేదు మనకి. నువ్వు ఏదైనా ఇవ్వగలను. విరిగినని హృదయంతో నువ్వు నాకు నీ విరిగినని హృదయం నాకు ఇస్తే చాలు. అదొక్కటే మనం ఇవ్వగలం. అది ఇవ్వగలిగితే అది కూడా ఇవ్వలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సిగ్గుపడిపోతారు. ఎందుకండి సిగ్గుపడతారు? ఆరాధన చేయడానికి సిగ్గుపడుతున్నారా? కరోనా టైంలో చూసారా, రోడ్ల మీద పరిగెట్టారు. రోడ్ల మీద ఆక్సిజన్ పెట్టారు. డ్రైనేజెస్ పక్కన, కుల్లి కాలువలు పక్కన పడుకోబెట్టేశారు. ఎంత డబ్బున్నా అనవసరం. నీ డబ్బు నాకు ఇప్పుడు అవసరం లేదు. మా దగ్గర ఏం లేవు, సిలిండర్స్ లేవు, ఆక్సిజన్ లేదు, పడుకోవాల్సిందే రోడ్డు మీద. సిగ్గుపడ్డారా? లేదు కదా. ఈరోజు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. మనకి ఈరోజు మనం చూస్తామనుకోలేదు. 2022 జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఎవరైనా చూస్తారని అనుకున్నారా? ఈరోజు మనకు అన్నీ మర్చిపోయాం కాబట్టి ఫ్రీ అయిపోయాం. అందుకే ప్రతిసారి దేవుని గొప్పతనాన్ని మనకు తెలియాలంటే అవన్నీ గుర్తు చేసుకోవాలి. అయ్యా బాబోయ్, ఇలాంటి పరిస్థితిలోంచి నేను వచ్చానంటే ఈ దేవుడు చాలా గొప్పవాడు. ఎంతమంది చచ్చిపోయారు, కానీ నాకు మరొకసారి జన్మని దేవుడిచ్చాడు, ఈ ఊపిరిచ్చాడు నాకు. అందుకే ప్రతిరోజు ఆయన పాదాలు మనం కన్నీళ్ళతో కడగాలి. నేను ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తే కన్నీళ్లతో ప్రార్థన చేయకుండా నేను చేయలేనండి.
ఆ ఒక్క వరాన్ని అడిగాను నేను, ఆ ఒక్క వరాన్ని అడిగాను. ఎందుకు తెలుసా? అది ఆయనకి ఇష్టం కాబట్టి నీకేది ఇష్టమో అది నాకు కావాలని అడుక్కున్నాను నేను. ఆయనకి ఏది ఇష్టం తెలుసా? నా కుమారుడు విరిగి హృదయానికి అంట ఆయన ఆసనుడు, అక్కడికి వస్తారట ఆయన. సో ఇది నీకు ఇష్టం ప్రభా, అది నాకు కావాలి. నీకేది ఇష్టమో అది నాకు కావాలి. ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తే కన్నీళ్ళు లేకుండా నేను ప్రార్థన చేయలేను. ఎందుకంటే నేను అదొక్కటే ఇవ్వగలను ఆయనకి. అందుకే స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా కన్నీళ్ళతో ఆరాధన చేయగలిగి ఉండాలి. నేను మగవాడిని కదా, నేను ఇంకా యంగ్ కదా, నేను జాబ్ చేస్తున్నాను కదా, ఎవరైనా చూస్తే బాగోదు కదా అంటే నువ్వు దేవునితో కనెక్ట్ అయ్యి లేవు. నువ్వు మనుషుల కోసం ఇక్కడ కూర్చున్నావు. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే మనిషి కోసం మాత్రమే ఏది చేయకండి. మీ తండ్రి కోసం చేయండి, మీ తండ్రి కోసం చేయండి. మీ పరలోకపు తండ్రిని సంతోషపెట్టడానికి ఇక్కడికి రావాలి మీరు. మమ్మల్ని కానీ ఇక్కడ ఒకరినొకరు చూసి సంతోషపెట్టడానికి అస్సలు రాకండి, వేస్ట్. మీ పరలోకపు తండ్రిని ఏ విధంగా ఈ ఆదివారం నేను సంతోషపెట్టగలను, ఆయన సాటిస్ఫై చేయాలి, నేను ఆయన తృప్తిపరిచి ఈ ఆదివారం నేను వెళ్ళాలి. ఆ ఒక్కటే మీ మైండ్లో ఉండాలి. ఎలా తృప్తిపరచగలరు మీరు? ఇప్పుడు మీకు మీరే అడగండి, నేను ఎలా తృప్తిపరచగలను? ఎన్ని మేలు చేశాడు ఆయన నా జీవితంలో? ఏం మేలు చేశాడు? ఏం సాక్ష్యం చెప్పాలి? ఈరోజు బ్రతుకున్నాం, అదే నీ సాక్ష్యం. అవునా? ఈరోజు నేను బ్రతుకున్నాను, అదే నా సాక్ష్యం. నన్ను రక్షించాడు, ఆయన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాను, అదే సాక్ష్యం. నేను ఆయన బిడ్డని, ఇదే సాక్ష్యం. ఎక్కడ విషయాల్లో మనకు అనవసరం. ఇక్కడ మాత్రం మీరు దేవుని సంతోషపెట్టడానికి రావాలి. ఆదివారం వస్తే ఎలాగ సంతోషపెట్టాలి? వారం అంతా మీ ఫ్యామిలీని సంతోషపెట్టండి, మీ బిడ్డలను సంతోషపెట్టండి, మీ ఉద్యోగస్తులను సంతోషపెట్టండి, మీ బాస్ని సంతోషపెట్టండి కదా. ఎన్ని తలమొలకలు పడిపోతారు కదండి. నా బాస్ని ఎలాగ సంతోషపెట్టాలి? అబ్బా ఈరోజు కొంచెం ఎక్కువ పని చేస్తే నా బాస్ అబ్బా నన్ను మెచ్చుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఒక బాస్ని సంతోషపెడతారు. జీవితాంతం నిన్ను కాపాడుకొని వస్తున్న నీ దేవుణ్ణి ఒక్క ఆదివారం ఒక అరగంట సంతోషపెట్టలేని ఈ జీవితం ఎందుకండి? అవునా? ఇదొక పాయింటే కదా. ఆలోచించండి, ఎలాగ సంతోషపెట్టగలరు? ఏం చేసి సంతోషపెడతారు? ఏం చేయగలరు సంతోషపెట్టాలి? అందుకే కన్నీళ్ళతో ఆయన పాదాలు కడగాలి. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలు నా తోడు నిలిచావు, నన్నాదరించావు. గుర్తుకుందా? ఎంతమంది గుర్తుంది? కష్టాల్లో కన్నీళ్ళు నా పక్షాన్ని నిల్చొని నేను ఉన్నానని ఈరోజు నా కుటుంబానికి నాకు ఒక జీవితాన్ని, ఒక బ్రతుకునిచ్చాడని ఎంతమందికి గుర్తుంది? ఇందులో ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు? అలాంటి వాళ్ళందరూ ఆరాధన చేయండి. చేతులను ప్రతి ఒక్కరు చేతుల పైకి ఎద్దామా? వాళ్ళెత్తుకొని ఆరాధన చేయాలని, కన్నీళ్లు కారుస్తూ, సిగ్గుపడవసరం లేదు. వ్యర్థమైన వాటికి పడి పడి దొర్లి ఆరాధన చేస్తున్నారు, కానీ వాళ్ళకి జవాబు లేదు. నీ దేవుడు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడిచిన నన్ను విడువని యేసయ్యా, విడువక ఎడబాయనని నా తోడే నిలచితివా. అందరూ నన్ను విడిచి పట్టుకోవాలి, ఆయన చేయి గట్టిగా పట్టుకోవాలి. విడువక ఎడబాయనని నా తోడే నిలచితివా.
ప్రేమకు పరిమితి లేదే, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేదే. ఏ పాటి దారుడయ్యా నన్నెంత, చెప్పాలి బ్రదర్స్ అందరూ, ఏ పాటి వాడినయ్యా అని చెప్పాలి. నాపై కృప చూపుతివి, ఏ పాటి వాడనయ్యా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, నా దోషము భరించి. ఎవరు చేస్తారండి ఇలాగా? ఆయనలాగా మనల్ని మార్చడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చారు. ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితి లేదే, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేదే. ఏ పాటి దానినయ్యా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. నీ ప్రేమను మర్చిపోలేనయ్యా. ఆయన ప్రేమ మర్చిపోలేని వారు ఎవరైనా ఉన్నారా? మర్చిపోయారా? మర్చిపోయి చాలా కాలం అయిపోయినారు. మా అప్పులు, మా సమస్యలు, మా బాధలు అన్నీ తీరిపోయి ఆయన కూడా మర్చిపోయి చాలా సమయమైంది. మళ్ళీ ఇప్పుడే గుర్తొస్తున్నారు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం పొందిన ప్రతి జయమోట, ఈ జయం వెనకాతల మన దేవుడే విజయ రహస్యం. గుర్తుందా అండి? ప్రతి జయం వెనకాతల ఆయన యొక్క ధైర్యం మనకు తోడై ఉంది. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికేద యేసయ్యా, నీ నొందిన నీ కృపను బ్రతుకిందును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికేద యేసయ్యా, నీ నొందిన ఈ కృపను బ్రతుకిందును బ్రతుకంతా. నీదొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ఒకసారి చెప్తామండి, ఒకసారి నిజంగా మన వందిన జయం ఆయన ఇచ్చిందేనండి. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతున్నా నా జీవితంలో నేను వందిన ఈ జయము, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఈ జయము, ప్రతి జయం వెనక అతను నువ్విచ్చిందేనయ్యా. ఆ మాట ఎంత బాగుంది కదా. చెప్తాం, రెండు చేతులు ఫుల్గా ఎత్తి, నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. మరొకసారి, నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితి లేదే, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేదే. ఏ పాటి వాడనయ్యా, ఏ పాటి దాననయ్యా
కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితి లేదే కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి లేరే. ఆలోచించాలి. ఆరాధన చేసినప్పుడు ఆలోచించి ఆరాధన చేయండి. ఆయన సంతోషపెట్టడానికి రండి. ఆదివారం ఏ మనిషిని మీ కుటుంబాన్ని సంతోషపెట్టడానికి లేదా మమ్మల్ని సంతోషపెట్టడానికి ఎప్పుడు రాకండి. చర్చికి వచ్చారంటే మీ పని ఒకటే, వారమంతా దేవుడు నన్ను కాపాడాడు. శనివారం ప్రిపేర్ అయ్యి రావాలి. ఆదివారం ఆయన ఎలా సాటిస్ఫై చేయగలను, నేను ఎలాగ సంతృప్తి పడాలి, ఎలాగ సంతోషిస్తారు ఆయన నన్ను బట్టి, ఆయన ఎలాగ నవ్వుతారు, ఆయన సంతోషించే పని నేను ఎలా చేయగలను, ఆయన సంతోషించే ఆరాధన ఆయన అబ్బా అని చెప్పి ఇష్టపడే ఆరాధన ఎలా చేయాలని సిద్ధపాటుతో శనివారం దేవుని సన్నిధికి రావాలి. కన్నీళ్ళతో ఆయన పాదాలు కడగాలి. ఊరికనే రాకూడదని, టైం వేస్ట్ చేయకూడదు అస్సలు ఆదివారం. లేకపోతే జీవితం షార్ట్ చేసేస్తున్నాడు దేవుడు. శ్రద్ధగా ఆచరించాలి, శ్రద్ధగా ఆయన్ని ఆరాధన చేయాలి. బహుశా ఈ మాటలు ఎక్కడ చెప్పకపోవచ్చు, ఇక్కడ చెప్తున్నాం కాబట్టి విని మీరు పాటించాలి. పిల్లలకు కూడా చెప్పాలి. ఆదివారం వెళ్తున్నాం కదా, మన దేవుడిని సంతోషపెట్టాలి. ఆదివారం చెప్పాలి. పెద్దవాళ్ళు కుటుంబం సిద్ధపడి దేవుణ్ణి సంతోషపెట్టాలి. రేపు ఎలాగ సంతోషపెట్టాలని రావాలి మీరు. అర్థమైందా? కనుక దేవుడి మీతో మాట్లాడితే ఒక్కరు ఆరాధన చేయండి, ఒక్కరు ప్రార్థన చేయండి.